గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేసీఆర్ గారు 2 years తర్వాత బయటికి రావడం, మీడియాను ఉద్దేశించి మాట్లాడడం, దెన్ దానికి కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కౌంటర్గా ఇవ్వడం. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఈ తిట్ల పురాణం, ఈ గోల ఏంది అని. సో 2 years తర్వాత కేసీఆర్ గారు మీడియాతోని మాట్లాడడం ఆఫ్టర్ ఏ వెరీ లాంగ్ టైం. ఏం మాట్లాడతారు ఏంది అనేది కూడా బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మీరు చూసిరా సార్ మీడియా సమావేశం? మీరు మాట్లాడింది విన్నరా సార్? అంటే మొత్తం వినలేదు. ఓకే, అందులో ప్రధానంగా తోలు తీస్తా, ఇక మేము వస్తున్నాం కాసుకో అన్నట్టుగా సవాల్ చేసిండు సార్. దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు కూడా తోలు తీస్తావా, ఎట్లా తీస్తావు, మేము కూడా చూస్తాం, సీఎంని ఇంకోసారి కేసీఆర్ సీఎం కాడు, బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని ఆయన స్టేట్మెంట్ సార్. ఎట్లా చూస్తున్నారు ఇదంతా ఎపిసోడ్ని? సౌమ్య గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఒక సీనియర్ లీడర్, దిర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, అంతే కదా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, స్టేట్ మినిస్టర్ ఉన్నాడు, అండ్ సీఎంగా 10 years చేసిండు. సో ఆయన ఆఫ్టర్ 2 years తర్వాత వచ్చిందని మీరే అంటా ఉన్నారు. 2 years లోపట సరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది 10 ఏళ్ల తర్వాత. వాళ్ళ ప్రభుత్వానికి వాళ్ళ బాధలేదో వాళ్ళు పడతా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్ల దాకా మాట్లాడుకుంటుండి 2 ఏళ్ల తర్వాత వచ్చి తోలు తీస్తాం అనేది నిజంగా అంత అవసరం? ఆ విధంగా మాట్లాడు. సో అంతకుముందు కేసీఆర్ గారు మాట్లాడేది అప్పుడు మొదటనేమో తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు కొందరు అంటే ఆ యొక్క ఫ్లోలో మాట్లాడిండు, లేకుంటే కొందరు ఆయన మాట్లాడే విధానాన్ని తప్పు అనలేక కూడా కొందరు వెనక్కిపోయేది. ఓకే, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఏదైతే ఎడ్యుకేషన్లలో ఇష్టం ఉన్నట్టు మాట్లాడినని మనందరూ చాలామంది చెప్తా ఉంటారు. సో ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన అలవోకగా మాట్లాడేది, అంటే ఈ నోటికి ఏది వస్తే అది మాట్లాడేది. కానీ ఇప్పుడు సీఎంగా లేడు, 2 ఏళ్ల తర్వాత వచ్చిండు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నది, అది ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కూడా ఏదైనా నిన్నమన్న వచ్చిన పార్టీ కాదు కదా, దానికి పెద్ద చరిత్ర ఉంది. ఈ యొక్క దేశానికి స్వతంత్రం తెచ్చిన చరిత్ర. సరే ఈ మధ్యలో లేకపోవచ్చు, ఏదైనా పార్టీ కాలానుగుణంగా ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ అని ఉంటుంది. అలాంటిది కేసీఆర్ గారు నేను 2 ఏళ్ల తర్వాత వచ్చినా నేను పాత విధాన ప్రకారమే మాట్లాడతా అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఊరుకోరు కదా. రెండవది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా యువకుడు, అంటే ఈజ్ నాట్ అంత పెద్ద ఏజ్ కాదు, న్యాచురల్గా ఆయనకు కూడా అది ఉంటుంది. అరే ఏంది తోలు తీస్తా అంటుండేంది, ఎవరు తీస్తా అంటుండే తోలు? అంటే తెలంగాణ ప్రజలక, తెలంగాణ ప్రభుత్వానిక తోలు తీసుడు అనేది ఉంది కదా. అది ఆయన ఏదైతే తప్పు మాట్లాడిండో దానికి కంటిన్యూగా మిగతా తప్పులు అనేది వస్తుంది. మనం మాట్లాడేటప్పుడే గౌరవంగా మీరు అడగండి, ఈ గవర్నమెంట్ ఏం తప్పులు చేస్తుంది అడిగితే బాగుంటుంది. ఆయన ప్రెస్ మీట్లో కూడా సార్ సీఎం రేవంత్ రెడ్డి అని ఒక్కసారి కూడా ఒక్క చోట కూడా అనలేదు సార్. అంటే దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఆయన ఇష్టపడడు, అసలు నా స్థాయికి తగ్గట్టుగానే కాదు, అసలు ఆయన సీఎం కుర్చీలో ఆయన కూర్చోవడం ఏంటి అనేది కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్కి గుచ్చుకుంటుంది. అందుకే ఆయన అసెంబ్లీకి రావట్లే, బయటకు రావట్లే, మొత్తం ఫామ్ హౌస్కే పరిమితం అయిండు అనేది కూడా ఒక చర్చ సార్. నిజమేనా? మీరు అంటే చాలా కాలం పాటు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేనున్నాను, నేను టీఆర్ఎస్లో 10 years పోయి ఉన్నాను. ఎందుకంటే మేమందరం కూడా తెలంగాణ కోసము కాంగ్రెస్లో ఉండి మేము ఫైట్ చేసిన వాళ్ళం. కాంగ్రెస్లో ఉండి మేము కాంగ్రెస్ హైకమాండ్ను తెలంగాణ కావాలని మాటికి పోయి మేము వాళ్ళను రిక్వెస్ట్ చేసేవాళ్ళం. ఈవెన్ వైఎస్ రాజశేఖర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ కావాలని అడిగినాం. ఆ రోజు ఎవరు కూడా వైఎస్ ఎదురుగా నిలబడి తెలంగాణ కావాలని అని అడిగేటోళ్ళు ఎవరు లేరు. కానీ కొంతమందిలో దాంట్లో నేను ఒకరిని. అలాంటి వాళ్ళు మేము ఉండి తెలంగాణ కోసం వస్తే నేను ఒక్కని తెలంగాణ తెచ్చినా, నేను రాబట్టే తెలంగాణకు సీఎం అంటే నేనే కావాలి అనేది అది తప్పు కదా. కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తీసుకురాలేదు కదా. కేసీఆర్ గారు అన్నాడు, ఆయన ఒక పార్ట్ దాంట్లో. కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, హైకమాండ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు అదేంటి అసలు తెలంగాణ అని మనందరం ఏదో కావాలని చెప్పి అంటాము. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఇవ్వాలా? హైకమాండ్. అంటే అప్పుడు ఉన్న సెంట్రల్ ఉన్న గవర్నమెంట్ ఇవ్వాలి. ఎవరు ఉన్నప్పుడు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ఇవ్వాలనుకున్నది కాబట్టి తెలంగాణ వచ్చింది.
అంతకుముందు మర్రి చెన్నారెడ్డి గారు 1969లో అట 11 ఎంపీ సీట్స్ వచ్చినాయట అప్పుడు ఆయన ఉన్నప్పుడు 11 9 అంటే ఆ జమానాల ప్రెస్ అనేది లేదు, మీడియా లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కావాలని అన్ని 9 సీట్స్ ఎంపీలు గెలిపించినా కూడా తెలంగాణ ఇవ్వలేదు. అంటే అప్పుడున్న హైకమాండ్ అంతా స్టబర్న్ ఉంది. ఇప్పుడున్న కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఓకే బై ఇంతమంది అడుగుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, మేము ఎవ్రీ మంత్ పోయి హైకమాండ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసేటోళ్ళం. ఈవెన్ మీకు చెప్తా ఉన్నాను సౌమ్య గారు, నేను మిగతా అప్పుడు చిన్నారెడ్డి గారు అని పేరు విన్నారు కదా మీరు, చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని పెట్టి ఆయన ఎవ్రీ మంత్ పోయి ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని కలిసేటోళ్ళం మేము. ప్రణబ్ ముఖర్జీ గారిని, ఇంకా హోమ్ మినిస్టర్ గారిని, సోనియా గాంధీ గారిని కలిసాం మేము. నేను కూడా దాంట్లో ఉన్నాను. ఆ రోజు నిజంగా నాకు బాగా గుర్తుకుంది. సోనియా గాంధీ గారు మేము నలుగురం పోయాము, మమ్మల్ని కూర్చోబెట్టి కాఫీ, నేను అనుకుంటే ఎవరైనా తాగిపించింది తాగిపోయి ఇంతవరకు మాకు కూర్చోబెట్టి కాఫీ తాగిపించింది. మీరు అడగండి చిన్నారెడ్డి గారిని అడగండి, తాగిపించి ఏంటి తెలంగాణ ఇంతమంది మేడం, తెలంగాణ అనేది కావాలా, 69లో ఇంతమంది చనిపోయినారు, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇందిరాగాంధీ గారు ఇవ్వలేదు, కానీ తెలంగాణ ఇవ్వాలి మేడం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు పొలిటికల్గా ఎకనామికల్గా ఎంతో నష్టం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఆల్రెడీ అహెడ్ ఉన్నారు, వాళ్ళు అన్నిట్లలో ఎడ్యుకేషన్లో మనీ వైజ్ వీళ్ళని సపరేట్ చేస్తుంటారని చెప్పి మేము చెప్పినాము. అది చెప్పినాకనే మేము చెప్పి తర్వాత ఒకసారి ఆమె ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చింది. రాజ్భవన్లో తెలంగాణ కావాలని చెప్పి మేమే మెమోరండం ఇచ్చాము. వైఎస్ రాజశేఖర్ గారు కూడా ఉన్నారు అప్పుడు, కానీ ఆయన తెలియదు మేము ఏం మెమోరండం ఇస్తున్నామని. రియల్గా మీరు అడగండి ఎవరినైనా అది సీనియర్ లీడర్లను. అలాంటి దాన్ని ఆమె ఎండార్జ్ చేసి తెలంగాణకు ప్రణబ్ ముఖర్జీ గారిని దీని గురించి ఆలోచన చేయమన్నది. ఆయన పెట్టి అది లోపల దాచిపెట్టి ఆయన 2000 సెకండ్ టర్మ్లో వైఎస్ రాజశేఖర్ గారు పోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత దాన్ని బయటికి తీశారు. కానీ దీనివల్ల ఏంటి, ఏదైతే మర్రి చెన్నారెడ్డి గారు అంత చేసినా కూడా రాలేదు. సరే, దాన్ని తెలంగాణ అనేది సెంటిమెంట్ అనేది ప్రజలలో ఉంది, యూత్లో ఉంది. ఉన్నదాన్ని కేసీఆర్ గారు దాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు సెకండ్ టైం. తీసుకొచ్చిన దానికి కాంగ్రెస్ కూడా ఎస్ అన్నది, బీజేపీ కూడా ఎస్ అన్నది, తెలంగాణ వచ్చింది. కానీ మాటికి ఆయన ఏంది, తెలంగాణ అంటే నేనే తెలంగాణ అంటే నేనే, అది తప్పు కదా. అందుకని ఆయన సీఎంగా 10 ఏళ్ళుండి నేనే ఈ తెలంగాణ తెచ్చి చేయబట్టి నేనే పర్మనెంట్ ఉంటా, నిజామే పర్మనెంట్ లేడు కదా, నిజాం లేడు కదా. మరి నిజాం లాంటోడే తెలంగాణ పర్మనెంట్ లేనప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో నీవైతే ఇంకోవైతే ఎవరైనా కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు కదా, మిమ్మల్ని కానియా అసలు కుర్చీ ఎక్కనియా, నేనే ఉంటా, నెక్స్ట్ టర్మ్ కూడా నేనే ఉంటా అని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. మరి ఆయన ఫ్లోలో ఏమో అనడం, కానీ ప్రజాస్వామ్యంలో నేను అనేది ఎక్కడ ఉండదండి. ఎప్పుడైనా 100% మార్పు అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి మంచి చేసినా జరుగుతుంది, ఒకసారి మంచి చేయకుండా జరుగుతుంటుంది. మంచి చేసినా కూడా పర్మనెంట్ ఉండాలని ఏం లేదు. కాబట్టి ఇక్కడ నేనే ఉంటా అనేది అది తప్పు. కేసీఆర్ గారు ఏమనుకున్నాడు, నేనే ఎప్పటికి ఉంటా అనుకున్నాడు. అసలు మీరు ప్రగతి భవన్ ఎవరైనా చూశారా? మీరు ఎప్పుడైనా పోయారా? మీరు ఇంటర్వ్యూ చేశారా? లోపలికి వెళ్ళో లేకుండా అచ్చా, ప్రగతి భవన్కే పోలేదు, ఆయన ఇంట్లోకి అసలే పోలేదు, ఆయన ఇల్లే పక్కకుంది. రియల్గా నాలాంటి కూడా ప్రగతి భవన్ పక్కకు సీఎం రెసిడెన్స్ ఉంటుంది, నాకు కూడా తెలియదు అప్పటికి. నేను ప్రగతి భవనే రెసిడెన్సే ప్రగతి భవన్ అనుకుంటున్నా. కానీ పక్కకు ప్రగతి భవన్ ఎంత ఉందో అంత పెద్ద రెసిడెన్స్ ఉంది. కంటే నువ్వు 10 ఏళ్ళుండి ప్రగతి భవన్ ఎవరిని తెలియదు, నీ రెసిడెన్స్ ఎవరిని తెలియదు, నీ పార్టీ వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళు తెలియదు, ప్రజలకు ఓన్లీ నీకు దగ్గరుండి ఒక 10 మంది, వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, వాళ్ళకున్న స్టేటస్ ఏందో తెలియదు, వాళ్ళకే తెలుసు. సో అలాంటి ప్రగతి భవన్లో నేను పర్మనెంట్ ఉంటా అనుకున్నాడు. కానీ ఇది ప్రజాస్వామ్యంలో జరగదు. కాబట్టి ఆయన ఇంకా అదే మనసులో పెట్టుకొని దాంట్లోనే ఉండి నేను 10 ఏళ్ళు సీఎంను, ఇంకా నాది ఎటో పోయింది నా కుర్చీ, ఎవరు వేసుకపోయినరా, ప్రజలు ఓట్లేస్తే మార్పు వచ్చింది. 3 కోట్ల ప్రజలు నిన్ను వద్దని పక్కకు పెడితే మార్పు వస్తే కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని సీఎం అన్నాడు, ఆయన సీఎం అయిండు. కాంగ్రెస్ చెప్పిన వాళ్ళు సీఎం అవుతారు, కానీ నీ దాంట్లో నీవే సీఎం.
నువ్వు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్తావా సీఎం కావాలని? కేసీఆర్ చెప్పాడు కదా. సో ఇప్పుడు ఎక్కడొచ్చింది ఇదంతా? కేసీఆర్ గారు నేనే తెలంగాణ తెచ్చిన, నువ్వు అది వదిలిపెట్టాలి, మన అందరం కలిసి తెచ్చినామని చెప్తే అది బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి చాలా బాధ అవుతుంది. నేనే తెచ్చిన అంటాడు ఏంది? ఈయనేమన్నా చెంగిస్ ఖానా? ఓకే, ప్రపంచాన్ని ఏలిండి అంటారు కదా. కావు కదా, నీవు మన అందరం కలిసి తెచ్చినావు, నీవు దానికి ముందర ఉన్నావు, మేము యాక్సెప్ట్ చేసినాం. అది కాబట్టి కేసీఆర్ గారు ఆయనకి ఇంకా ఆ మనసులో అదే ఉండి ఆయన 2 ఏళ్ళ తర్వాత వచ్చేమన్నాడు, నేను తోలు తీస్తా అన్నాడు. దానికి వేరే వాళ్ళు అయితేనేమో గమ్మును ఊరుకుంటేను, రేవంత్ రెడ్డి ఊరుకోడు కదా. కేసీఆర్ కౌంటర్లు కూడా భయంకరంగా ఉన్నాయి సార్. నిన్ను మా మటన్ కొట్టు దగ్గర వెళ్ళి నీకు అక్కడ తోలు తీసేది, ఆ జాబ్ ఇప్పిస్తా, ఇట్లాంటివి కూడా అన్నారు సార్. అదే అందుకని ఇదంతా తప్పు. కేసీఆర్ గారు అలాంటిది మొదలుపెట్టొద్దు, సీఎం గారు కూడా ఈ విధంగా మాట్లాడొద్దు. ఎందుకంటే సరే ఆయన అన్నాడు, ఆయన సీఎంగా ఉండి 10 ఏళ్ళు అనే మాటలు కాదని చెప్పానంటే ఇంక బాగుండేమో. కానీ మనం రేవంత్ రెడ్డి గారు అంటే ఎప్పుడైనా చూడరి, ఈరోజు నిజంగా మార్పు ఎట్లొచ్చింది? కేసీఆర్ గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది 10 ఏళ్ళు, ఆయనకు ఎదురుగా మాట్లాడేటోడు ఎవరు కనపలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన చెప్పబట్టే ఈరోజు గవర్నమెంట్ మారిందని ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా కూడా ప్రజలు ఏమనుకునేదంటే, అబ్బా కేసీఆర్ తోటి ఎవరు తట్టుకుంటారు, కేసీఆర్ మాటలకు ఎవరు తట్టుకుంటారు అనుకునేది. కానీ నిజంగా కూడా ఎవరు మాట్లాడకపోయేది అంతకుముందు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన సరైన సమాధానం అంటే ఆయన దాన్ని ఏదో అంటారు కదా, ఈట్ సే ఈట్ పత్తర్ సే పత్తర్ అని చెప్పి అంటారు కదా, ఆ విధంగా ఆయన జవాబు ఇచ్చిండు. అది ఇచ్చినందుకే ప్రజలు కూడా అరే ఈయన కరెక్ట్ ఉన్నాడని చెప్పి కాంగ్రెస్గా చూసిండేమని నేను అనుకుంటా. ఓకే, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. రీజన్ కాబట్టి ఇప్పటికైనా ముందు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లీడర్లు సీనియర్ లీడర్లు ఆ విధంగా మాట్లాడి మిగతా వాళ్ళు కూడా దాన్ని అది కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ తీసుకురావద్దు. నిజంగా మాలాంటి వాళ్ళకి ఎంత బాధ అయిందంటే, ఒక ఎక్స్ సీఎం ప్రజెంట్ సీఎం ఈ విధంగా మాట్లాడుకోవచ్చా? కొందరు అంటారు మమ్మల్ని, మీరు శేఖర్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడాలంటారు, అది తప్పు కదా. మీరు ఏదైనా మంచి దాని గురించి బాగా నోరు గట్టిగా చేసి మాట్లాడాలి, చెడు మాటల గురించి అంత గట్టిగా మాట్లాడే అవసరం లేదు. అది నా ఉద్దేశం. నీ అవ్వ అనేది తెలంగాణలో తప్పా సార్? అంటే ఇప్పుడు చాలామంది రేవంత్ రెడ్డి గారు నీ అవ్వ అన్నాడు అని అంటే కేసీఆర్ గారి వైఫ్ని ఉద్దేశించి అట్లా మాట్లాడచ్చా అని బీఆర్ఎస్ లీడర్స్ కౌంటర్ ఇస్తున్నారు సార్. అది తప్పు. ఆయన 100% సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన మెసేజ్ గురించి మాట్లాడలేదు. నీ అవ్వని జనరల్ అంటారు, అరే నీ అవ్వ అని అంటారు, ఓ నీ అమ్మ అని అంటారు, అంటే ఇది జనరల్గా అట్లా వస్తుంది. కానీ నీ అవ్వ అనేది అది తన మెసేజ్ గురించి మాట్లాడలేదు. అది 100% తప్పు. ఆ విధంగా దాన్ని మలిపి ఇంకా ఫర్దర్గా పల్సన్ చేసుకోవద్దు. ఓకే, అలాంటి వాటిని దానికి అన్వయించుకొని అది దానివల్ల ఏదో మైలేజ్ వస్తుందని చెప్పి అనుకుంటారు కదా, అది చాలా తప్పది. 100% నేను అనుకుంటా నీ అవ్వ అనేది భార్యకు రాదది. అయినా తెలంగాణలో వెరీ కామన్ గా అంటారు, ఓ నీ అమ్మ కూడా అంటారు. అవును, బూత్ పదమా కాదు, అంటే బూత్ పదమే కాదు, అది జనరల్గా అంటారు. అది అంటే అనకూడదు. ఇప్పుడు అందరం చదువుకున్నాము, ఎందుకంటే చదువులేనప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది. చదువుకున్నాక ఒక పద్ధతిగా ప్రజలందరూ మెచ్చేటట్టు మాట్లాడుకోవాలి. మన ఊర్లో మనం ఏదో మాట్లాడతాం, కానీ ఇప్పుడు మీడియాలో ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఎంతో వేరే ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో కాదు, తెలంగాణలో ఒకలే కాదు కదా చూసేది, ఇది ఆంధ్రాలో ఉన్నది వాళ్ళకి ఇది భూత పదం అనిపిస్తుంది, కర్ణాటకలో తెలుగులో చూస్తారు అది భూత పదం అనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంత మనము చూసుకొని బ్యాలెన్సింగ్గా మాట్లాడితే బాగుంటుంది. ఇట్ మేబీ జనరల్ పదం అంతకుముందు, కానీ ఈ రోజుకి ఇది కాదు. ఇప్పుడు మనం నీ అమ్మ నీ అవ్వ అట్లా అనం, మనం కొద్దిగా మనం జాగ్రత్తగా మాట్లాడతాం. ఎస్పెషల్లీ మళ్ళీ ఇట్లాంటి టాప్ మోస్ట్ లీడర్స్ అసలే రావద్దు. ఏదైతే సీనియర్లు, ఒక ఆయన ఎక్స్ సీఎం 10 ఏళ్ళు, ఒక ఆయన ఇప్పుడు నవ్ ఈజ్ గవర్నింగ్ దిస్ తెలంగాణ స్టేట్. సో మీరిద్దరు ఆ విధంగా మాట్లాడితే మాలాంటి వాళ్ళ మేమేం మాట్లాడాలా, ఏమనాలి? మేము కూడా తప్పని చెప్పలేము, ఎవరికి కూడా. నీ మాట్లాడింది తప్పని చెప్పలేము, ఈయన మాట్లాడింది తప్పని చెప్పలేము. ఏమంటారు తెలుసా,
ఓ సీఎంలు ఇద్దరు ఎక్స్ సీఎం మాట్లాడింది తప్పంటారా అని అంటారు.